చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. మన జీవితంలో నిలకడ స్వభావం దేవుని వాక్యం ఇస్తుంది. దేవుని వాక్యం ఆధారమైతే బలము, ధైర్యము, సమాధానము, నెమ్మది ఇవన్నీ మన పైన కుమ్మరించబడతాయి. మనం ఫెయిత్ఫుల్గా లేకపోయినా ప్రభు మన పట్ల ఫెయిత్ఫుల్గా ఉంటాడు. మనం పడిపోయిన స్థితిలో ఉన్న ప్రభు మన పట్ల ఫెయిత్ఫుల్ ఉన్నాడు. అందుకనే వాక్యం మనం తెలుసుకుని ఉండాలి. ఆయన ఎలాంటి తండ్రి అయి ఉన్నాడు మన పట్ల. చూడండి, మీలో ఒకరు చింతించటం వల్ల మోరడు ఎక్కువ పెరుగుతారా? వస్త్రం గురించి చింతించినలా అడవి గడ్డి చూడు ఎంత బాగా ఎదుగుతున్నదో. ఆకాశ పక్షులు చూడు, ఆ వెత్తువు కోయవ కోట్ల కూర్చును, ఆయన మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. మీరు బహు శ్రేష్ఠులు కారా? నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవిగడ్డిని దేవుడు అంత బాగా అలంకరిస్తే అల్పవిశ్వాసి నేను అలంకరించడా? చూడండి, ఆకాశం విడిచిపెట్టి, తన రాజ్యాలను విడిచిపెట్టి, తను ఎంత గొప్పోడో గొప్పతనం విడిచిపెట్టి దీనుడుగా నీ కోసం వచ్చిన దేవుడు నేను విడిచిపెట్టేస్తాడా? వస్తువులతో ఉంచుతాడా? 5,000 మందికి ఆహారం పంచిన దేవుడు, ఇంకా 12 గంపలు మిగిల్చిన దేవుడు మీకు ఆహారం లేకుండా చేస్తాడా? పైనుంచి మన్నా కురిపించిన దేవుడు, నీటిని అలా అమాంతంగా సముద్రం వలె చేసిన దేవుడు మీకు దాహమైనప్పుడు, ఆకలినప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడా? 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ పోషిస్తూనే ఉన్నాడు. ఆ దేవుడు మిమ్మల్ని పోషించడా? ఎక్కడో హృదయంలో దిగులు వచ్చేసింది. కారణం మీరు ఇంకా పాపి 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 అనుకుంటున్నారు. ఏం మారాలి చెప్పరా? మనసు మారాలి. మనసు నూతన పరచబడాలి. నేను పాపిని కాదు, నీతిమంతుని. ఆ నీతి కూడా నా బట్టి కాదు, యేసు ప్రభు బట్టి ఇవ్వబడింది అన్న ధైర్యంలోకి మనం వెళ్ళాలి. అప్పుడు కొత్త చాప్టర్, కొత్త బుక్, కొత్త వ్యక్తిగా నువ్వు మారిపోతావు. నూతన వ్యక్తిగా మీరు మార్చబడతారు. సగమా, నీవు నూతనమైన వ్యక్తిగా మార్చబడాలని ప్రభు కోరుతున్నాడు. ఘనత ఆయనది, మహిమ ఆయనదే, పనంతా కూడా ఆయనదే. మనం సగం పని చేసి ఆయన సగం అలా కాదు, మొత్తం ఘనత ఆయనకంటే మొత్తం పని ఆయనకి వెళ్ళిపోవాలి. కృప నమ్ముతున్న వ్యక్తి ధీమాగా ఉంటాడు, దేవునికి అప్పగిస్తాడు, దేవుడు రాజమార్గాల్లో నడిపిస్తాడని చెప్పి దేవుడు మనకు తెలుసు. అటు జ్ఞానం కృప నమ్ముతున్న వ్యక్తికి ఇవ్వబడుతుంది. ధైర్యం ఉంటారా? నిరసించిపోకుండా ప్రభు మీద ఆధారపడతారా? ఈ ఉదయం మాత్రం దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మీ మనసు మారాలి. నేను నీతిమంతుడిని, నేను పాపిని కాదన్న ధైర్యపు మాటలోకి వచ్చాను. మీరు నీతి నమ్మితే నీతి హైవేలు వేస్తుంది. మీకు నీతి మీ మార్గాలను సరళం చేస్తుంది. బలమైన సంగతులు మీరు చూడబోతున్నారు. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. శ్రేష్టమైన నెమ్మది, బలమైన నీ సన్నిధి మాపై నుంచి గలిబిలైపోతున్న ప్రతి బిడలో నీ సమాధానం ఇచ్చి నడిపించబడతాను. ఎవరైతే నా బ్రతికేంటి అసలు అని చెప్పి ఆగిపోతున్నారో వారందరి జీవితాలు ప్రభు ఉన్నాడు, నాకు నేను పాపిని కాదు, నీతిమంతుని కదా, నేను దగ్గరకున్న దేవునికి ఆయన చూసుకుంటాను ధైర్యం వారికి ఇచ్చి బలపరిచి నడిపించబడతాను. ఏ సత్పరిశుద్ధనామం నీ బిడ్డలు దీవించచ్చు ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు పరలోకం నుంచి తన కరుణను మీ వైపు ఉంచాడు. బలమైన సంగతులు మీ కొరకు జరగబోతున్నాయి. God bless you. See you tomorrow.